సార్ ఇప్పుడు మన తెలుగు మూవీకి వేరే భాషకి వెళ్తే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తెలుగు మూవీ తమిళ్లో రిలీజ్ అయితే ఆ రేట్లు ఉండటం లేదు. తమిళ్ మూవీ తెలుగుకి వచ్చింది అంటే డబల్ రేట్లు ఉంటున్నాయి. ఇదంతా ప్రొడ్యూసర్స్ చేస్తున్న మాయా అన్నట్టుగా కూడా కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేసి టికెట్ రేట్లు అంటున్నారు మీరు. అవునండి. అవును, టికెట్ రేట్లు అంటే ప్రొడ్యూసర్ చేస్తానికి ఏముంది, టికెట్ రేట్లు గవర్నమెంట్ రేట్ ఇస్తే పెట్టుకుంటారు. అడగటం వాళ్ళ హక్కు కదమ్మా, వ్యాపారం ఇది. వాళ్ళకి రేట్ ఎవరో ఇస్తారంటే అడుగుతారు. ఇప్పుడు ఇవాళ ఉంది, రేపు 2 సినిమాలు డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. డబ్బింగ్ సినిమాలకు రేట్లు పెంచుతారని చెప్పారు. 183 అక్కడ ఉంది, 453 అని యూట్యూబ్లో అన్ని చోట్ల పెట్టారు. మళ్ళీ ఇప్పుడే మెసేజ్ వచ్చింది, లేదు పెంచట్లేదు, 295కే అమ్ముతారు అన్నారు. మరి నేను నరసింహ 150కే చూసాం మొన్న. మరి 150కి నరసింహ చూస్తే అది డబ్బింగ్ సినిమానే కదా, మరి ఇది 150 ఉండాలి కదా, 295 ఎందుకు ఉంది నాకు తెలియదు. అంటే నేను జనరల్గా పెద్ద థియేటర్కి వెళ్ళలేదు కాబట్టి ఎవరో అడిగితే, నీలాంటి వాళ్ళని అడిగితే మార్కెట్లో అన్ని సినిమాలకి 295 ఉందండి అన్నారు. మరి 150కి ఎట్లా చూపించారు? నేను పీవీఆర్లో చూసాను, టికెట్ కూడా ఉంది నా దగ్గర, మొన్నే చూసే టికెట్ సినిమా. నరసింహ 150కి చూపించారు, మరి వాళ్ళు తగ్గిస్తున్నారా? ఈ కరెక్ట్ డీటెయిల్స్ నాకు తెలియదు. ఓకే, కానీ నిజంగా మీరు అన్నట్లు ఆ వారే నడుస్తుంది సార్ బయట. ఇప్పుడు వార్ 2 అనే మూవీ రాబోతుంది, కూలీ అనే మూవీ రాబోతుంది. కూలీ తమిళ్ నుంచి వచ్చిందంటే వార్ 2 హిందీ నుంచి వస్తుంది. ఇద్దరు దాంట్లో మన తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇద్దరికి అక్కడ కూడా ఒకే రేట్ ఉండాలి, కానీ అక్కడ వేరే రేట్ ఉంటుంది, ఇక్కడ మాత్రమే ఎక్కువ. ఏ స్టేట్కి ఆ స్టేట్ రేట్ ఉంటుందమ్మా, అక్కడ ఉన్న రేట్ ఇక్కడ ఉండాలని రూల్ ఏం లేదు. మన స్టేట్లో ఏం ప్రివేల్ అవుతున్నాయో రేట్లు ఆ రేట్లు ఉంటాయి. ఆ స్టేట్లో ఏం, ఇప్పుడు కేరళలో 125 రూపాయల మల్టీప్లెక్స్ రేటు, తమిళనాడులో 150 రూపాయలు, మన దగ్గర 200 300 ఉందట, లేకపోతే 295 చూపిస్తున్నారు కదా అన్ని. సో 295 ఉంది, 295 ఉండాలి, ఎంత తగ్గిస్తారు? ఇప్పుడు పీవీఆర్ లాంటి ఒక మల్టీప్లెక్స్ తీసుకున్నాము అంటే అక్కడ వార్ 2 అనే మూవీకి అక్కడ 175 రూపీస్ తీసుకుంటున్నారు, 180 రూపీస్ తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ నిజంగానే 450 ఉంది సార్, లేకపోతే ఇంత లేదు. ఇప్పుడు బాంబేలో ఎప్పుడు వేరియబుల్ రేట్స్ అమ్మా. బాంబేలో మీకు ఒక రేట్ ఉందని లేదు. బాంబేలో ఎర్లీ మార్నింగ్ షో ఉంటుంది, 400 రూపీస్, 300కే ఉంటుంది, మీరు 450 దాకా వెళ్ళారు. అదే వార సినిమాకి నైట్ షో వచ్చేసరికి 1200 2000 కూడా ఉంటుంది. అంటే అక్కడ వేరియబుల్ రేట్స్ ఉన్నాయి థియేటర్స్లో. సో పొద్దునకి మధ్యాహ్నానికి సాయంత్రానికి రేటు మారుతుంది, థియేటర్కి రేటు మారుతుంది. వాళ్ళకి దే హ్యావ్ గట్ దట్ వేరియబుల్ ఫెసిలిటీ అనమాట ఆ స్టేట్లో. ఇది బెంగళూరులో ఉంది, బట్ బెంగళూరులో నిన్న మొన్న అక్కడ కూడా జీవో ఇచ్చారు, మినిమం రేట్ 175కి అమ్మాలి, మ్యాక్సిమం రేట్ 175కి అమ్మాలని. మొన్న ఏదో జీవో వచ్చిందా అన్నారు, నిజమాబద్దా నాకు తెలియదు. ఓకే, ఒకవేళ అది కర్ణాటకలో వచ్చిందే అనుకుంటే మరి తెలుగులో కూడా వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? వస్తే బాగుంటుందండి. రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా అసెంబ్లీలో, మేము పెంచము పెరగకూడదని. ఆ తర్వాతే కదా సార్ మరి కొత్త మూవీస్ వచ్చింది, మళ్ళీ తగ్గిస్తారు. తర్వాతనే కదా సార్ హరిహర వీరమల్లు వచ్చింది. మరి ఎందుకు ఇచ్చారో తెలియదు. హరిహర వీరమల్లు ఏంటి, అంతకు ముందు గేమ్ చేంజర్ కూడా ఇచ్చారు కదా. అంటే స్టేట్మెంట్ ఇప్పుడు అసెంబ్లీలో ఇక్కడ నుంచి సినిమా ఇవ్వను అని చెప్పారు ఆయన, చీఫ్ మినిస్టరు. ఆయన అంత గ్యారంటీగా అసెంబ్లీలో బయట చెప్పడం వేరు, అసెంబ్లీలో చెప్పడం వేరు. అసెంబ్లీలో చెప్పడం అంటే ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ ఎ జీవో. మరి ఎందుకు ఇస్తున్నారు ఏంటి ఆయన వీక్నెస్ మనకు తెలియదు. వాళ్ళకి ఏముందో గవర్నమెంట్కి అంటే కొంతమంది ప్రొడ్యూసర్స్కి కొంతమంది పవర్ యూస్ చేసుకొని ఆ ఇన్ఫ్లుయెన్స్ని యూస్ చేసుకొని అలాగా ఎదుగుతున్నారు చిన్న ప్రొడ్యూసర్స్. అట్లా పవర్ అంటే చీఫ్ మినిస్టర్ కంటే పవర్ఫుల్ ఎవడన్నా ఉంటాడా స్టేట్లో? చీఫ్ మినిస్టర్ మీద పవర్ ఉపయోగిస్తారు వెళ్ళి, ఏదో వాళ్ళ కారణాలు మనకు తెలియదు, అన్లెస్ మనం వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడే తప్ప తెలియదు. ఎండ్ ఆఫ్ ద డే భారం మాత్రం ఆడియన్స్ మీద పడుతుంది. అంటే మనం ఊరికి భారం ఆడియన్స్ మీద పడుతుంది అంటాం. ఆడియన్స్ వెళ్తున్నారు కదా రేటు పెట్టి, మనకి భారం అయితే మనం మానేద్దాం. ఎందుకో సరే, నిజంగా పెట్టడం తప్పు 100%. అట్లాగే జనం వెళ్ళటం కూడా మానేస్తున్నారు కదా. ఇంకా దాని మీద పెద్దగా మనం చర్చించి ఏం చేస్తాం? అన్యాయం అనేది వరకు చెప్తాం, అంతకు మించి ఎక్కువ మనం మాట్లాడుతాం అనవసరం కదా.